నమస్కారం. సోషల్ మీడియాలో అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు, ఊరికే మనోభావాలు దెబ్బతిన్నాయని గగ్గోలు పెట్టేవాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. వీళ్ళందరికీ ఆదర్శం ఎవరు అంటే గౌరవనీయులైన ఈ దేశ ప్రధాని మోడీజీ గారు. ఎందుకు అంటే ఆయననే వీళ్ళందరూ అనుసరిస్తున్నారు. ఆయన తర్వాత ఆ బీజేపీ నాయకులు అడ్డదిడ్డంగా ఎట్లా మాట్లాడతారో మనకు తెలుసు కదా! చదువులు ఉండవు. ఉన్నా వాటిని ఉపయోగించరు. ఇంకా ప్రధాని గారి విషయం అయితే మనం చెప్పనక్కర్లేదు. కేజ్రీవాలే చెప్పాడు 6th క్లాస్ డ్రాప్ ఔట్ ఆయన అని. సరే, మనకు అవి అక్కర్లేదు కానీ ఒక గౌరవప్రదమైన స్థాయిలో కూర్చున్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆయనకు ఓటేసిన వారైనా, ఓటు వేయకపోయినా, ఆయన అభిప్రాయాలతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఆయన ఈ దేశ ప్రధాని, ఆయనను గౌరవించవలసిన అవసరం ఉంది అని అందరికీ తెలుసు మనకు. కానీ ఆయనకు ఆయనే ఆ స్థాయిని దిగదార్చుకుని పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన వివేకవంతులకు ఆదర్శప్రాయుడు కాడు. అజ్ఞానులకు, మూఢులకు, బుద్ధిహీనులకు ఆదర్శప్రాయుడవుతాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎవరు? ఇట్లాంటి వాళ్ళే. అసలు జెండర్ కూడా చూడరు. అక్కడ ఆడోళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే కింద బూతులు రాయటం. ఒక మేధావి మాట్లాడుతుంటే ఆయన స్థాయి ఏమిటో గ్రహించుకోకుండా వీడేమో 10th క్లాస్ పాస్ కాలేడు, అక్కడ కామెంట్లు పెట్టేశాడు. ఇప్పుడు ఎదుటివాడిని అర్థం చేసుకొని, వాడి స్థాయి ఏమిటో అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఈ సోషల్ మీడియా నుంచి నేను మోడీ దాకా ఎందుకు పోయానంటే, మోడీ చేస్తున్నది అదే కదా 10 ఏళ్ల నుంచి. ఆయనకి ఏ స్థాయి ఉంది అని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతాడు? ఒప్పులు తప్పులు ఉండొచ్చు గాక ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ఆ పార్టీ. మహోన్నతులైన నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. అసలు నెహ్రూ గురించి మాట్లాడే అర్హత ఈ మోడీజీకి ఉందా? ఓ ఎంఏ డిగ్రీ ఎంటైర్ పొలిటికల్ సైన్స్ ఒక అద్దెకు తెచ్చుకొని, అడుక్కు తెచ్చుకొనో, లేకుంటే కొనుక్కొని తెచ్చుకొనో, నిజంగా నువ్వు చదివి తెచ్చుకుంటే మరి ఆర్టీఐ వాళ్ళు అడిగినప్పుడు, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినప్పుడు వివరాలు ఎందుకు ఇయ్యలేదు? నీ క్లాస్‌మేట్స్ ఎవరో ఎందుకు చెప్పలేదు? ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీ ఎందుకు చెప్పలేదు? నేననేది ఏమిటంటే నీకు స్థాయి లేదు. స్థాయి లేని అంటే స్థాయి ఉన్న వాళ్ళందరినీ దిగజార్చి పిచ్చి మాటలు మాట్లాడితే అది గొప్పతనమా? ఈ మోడీని, బీజేపీ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ఈ ట్రోల్ చేసే మూక ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూడా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ముందు నువ్వేమిటో నువ్వు గ్రహించుకో. నీ స్థాయి ఏమిటో నువ్వు తెలుసుకో. అరే, ఒకాయన కొన్ని 10 ఏళ్ళు శ్రమపడి రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాస్తే, దాన్ని ఒక్క మాటలో బూతు మాటలతోటి కొట్టేస్తాడు ఈ సోషల్ మీడియాలో. ప్రజా జీవితంలో మమేకమై ఒక 50 ఏళ్ళు కృషి చేస్తూ ఉన్న ఒక మహిళ అక్కడ కార్యకర్త మాట్లాడుతూ ఉంటే, ఆమెను మహిళ అని కూడా చూడకుండా బూతులన్నీ కింద రాస్తారు. ఇదేం మంచి పద్ధతా? వీళ్ళకి ఆదర్శం ఎవరు అనుకోవాలి? చదువుకున్న వాళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆదర్శమే కాదు. చదువు ఉన్నా కొందరు మూర్ఖులు ఉంటారు. అట్లాంటి మూర్ఖులు ఆదర్శం అవుతారు. లేదా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు. ఎందుకంటే హత్యల గురించి, వెన్నుపోట్ల గురించి, మోసాల గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు వీళ్ళకి ఆదర్శం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, గౌరవంగా ఈ దేశ గౌరవాన్ని, ఈ సమాజపు గౌరవాన్ని, మన గౌరవాన్ని కాపాడుకుంటూ మాట్లాడే వారి
నీ అర్థం చేసుకోకుండా, వినకుండా, అసలు చదవకుండా, ఇప్పుడు ఒక పత్రికలో ఒకటి వచ్చిందనుకోండి, అదేమి చదవడు వాడు. ఆ టైటిల్ చూసి దీనికి ఆధారం ఏమిటి? అరే ఈడియట్! యు గో ఇన్‌సైడ్, రీడ్ ఇట్, అండర్‌స్టాండ్ ఇట్. అందులో అన్ని రిఫరెన్స్‌లుంటాయి. అవి చదువుకోవాలి. అప్పుడు తెలుస్తుంది. చదివేది లేదు, వినేది లేదు, అర్థం చేసుకునేది లేదు. కింద దీనికి ఆధారం ఏమిటి? అసలు నీకు ఆధారం ఏంటి? ఆధార్ కార్డ్ ఉందా చూపెట్టు. అసలు మూర్ఖులను దేర్ ఈజ్ నో లిమిట్ ఫర్ స్టూపిడిటీ అన్నారు గదా! మూర్ఖత్వానికి హద్దులేముంటాయి? ఏదైనా మాట్లాడొచ్చు. ఏదైనా పిచ్చి కామెంట్లు జేయొచ్చు. బూతులు మాట్లాడొచ్చు. అదే గదా మోడీను, బీజేపీ నాయకులందరూ జేస్తున్నది. ఆయనకు భజనలు జేస్తున్నది. మోడీ అట దేవతలకే దేవతల రాజట. ఈజ్ ఇట్ ట్రూ? అట్లా అన్నప్పుడు దాన్ని నిరూపించాలి. అసలు ఇంతెందుకు ఆయనకి ఆయనే చెప్పుకున్నాడు గదా! బయోలాజికల్‌గా నా తల్లితో సంబంధం ఉన్నట్టు లేదు. నాకు దేవుడే నాకు కొన్ని కార్యాలు జేయటానికి పంపినట్టున్నాడు అని ప్రముఖంగా జెప్పాడు. అది దేశవ్యాప్తమైంది. విశ్వవ్యాప్తంగా పోతుంది ఆ మెసేజ్. ఇంత అసంబద్ధంగా, అనుచితంగా మాట్లాడటం అవసరమా? అరే! ప్రజలతో కలిసి మొత్తం విపక్షాన్ని ఒక్క తాటి మీద తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ ఎట్లా నిలబడ్డాడు పార్లమెంట్‌లో? ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అది అర్థం చేసుకునే తెలివి లేదా? ఆయనను బాలబుద్ధి అంటావా? బాలకుడి బుద్ధి అట అది. అది విని మండిపడ్డ కాంగ్రెస్ వాళ్ళేమన్నారు? మోడీజీ ఆప్‌కా బైల్ బుద్ధి హై అన్నారు. బైల్ అంటే ఎద్దు. నీది ఎద్దు బుద్ధి అన్నారు. ఎందుకంటే ఆవు మూత్రం, ఆవు పేడల దగ్గర మీ ప్రభుత్వం యంత్రాంగం అంతా ఆగిపోయింది గదా! మీరు చేసింది ఏమీ లేదు 10 ఏళ్లలో. ఇంక ముందు చేస్తారన్న నమ్మకం గూడా లేదు. అందులో ఆవులు, ఎద్దులు ఇవే గదా మీరు మాట్లాడేది. మీకు పవిత్రమైనవి. అందుకే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు చాలా చక్కగా చెప్పారు. రాహుల్ గాంధీది బాల్ బుద్ధి అయితే, మోడీది తప్పకుండా బైల్ బుద్ధి అని అన్నారు. బైల్ కా బుద్ధి హై ఆప్‌కా అని గౌరవంగానే చెప్పారు. ఇప్పుడు వయసులు కాదండి. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా అక్కడున్నప్పుడు గౌరవించి మాట్లాడాలి గదా! అందువల్ల అట్లా దిగజారి మాట్లాడే ప్రధాని మోడీకి, ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే ఈ మూకకు ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా మనకు? అది బాధ కలిగించే విషయం. హుక్ ఆర్ కుక్ ఏదో ఉన్నత స్థానాలకు పోవటమే గొప్ప కాదు. దాన్ని నిలుపుకోగలగాలి. మీరు గూడా ఆలోచించండి. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటివి. ఉంటాను.